మిథున్ రాశి 2025 డిసెంబర్. మిథులారా, మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బెల్ ఐకన్ తప్పకుండా ప్రెస్ చేయండి. మిథున్ రాశిని చూద్దాం. 2025 డిసెంబర్ లాస్ట్ మంత్ ఆఫ్ ఇయర్. ఏదో సమస్య ఉంది, ఆ సమస్యను మర్చిపోండి దయచేసి. పెయిన్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఎస్ కార్డ్ కూడా వచ్చింది. మిథున్ రాశి, మీరు మెయింటైన్ చేయాల్సింది బ్యాలెన్స్. ఓకే, దయచేసి బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే ముందుకి గ్రో అవుతారు. ఆ పెయిన్ అలా పెట్టుకొని ఉంటే ఏమీ చేయలేరు. ఎవరో ఒకళ్ళు మీకు అన్యాయం చేశారు, ఆ అన్యాయాన్ని పట్టుకొని బ్యాక్ స్టాంపింగ్ జరిగింది, బ్యాక్ స్టాంపింగ్నే పట్టుకొని వెయిట్ చేసి అదే ఆలోచిస్తున్నారు. కాన్స్టెంట్ థింకింగ్ వల్ల వచ్చే నష్టమే కానీ ఏం లేదు. ఫ్యామిలీ కనెక్టెడ్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, అవి మెల్లగా తీరుతాయి. ఇది ఓవరాల్. అయితే ఇప్పుడు ఒకసారి మనం హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ చూద్దాం. మిథున్ రాశి హెల్త్ అయితే బాగానే ఉంటుంది. పేరెంట్స్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది మీకు. వెరీ గుడ్. లెట్స్ టాక్ అబౌట్ వెల్త్. వెల్త్ అంటే యూనివర్స్ సపోర్ట్ ఉంది. పార్ట్నర్షిప్ కార్డ్ వచ్చింది. యూనివర్సల్ పార్ట్నర్షిప్ అంటే మీకు మీ వర్క్ కనెక్టెడ్ ఏదైనా ప్రాజెక్ట్స్ ఉంటే కనుక ప్రాజెక్ట్స్లో మీకు మీ ఒక పార్ట్నర్ నుంచి మీకు సపోర్ట్, అంటే బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, లేకపోతే యూనివర్స్ నుంచి ఏదైనా మీకు ఆశీర్వాదం అయ్యి ఉండొచ్చు. మీ పితృదేవతలు లేకపోతే మీ కులదేవతలు ఆశీర్వాదం కూడా అయ్యి ఉండొచ్చు. పార్ట్నర్షిప్ ఎప్పుడైతే యూనివర్స్ కార్డుతో పాటు వస్తే ఇట్ మీన్స్ అదే. బ్యాలెన్స్ కార్డు మళ్ళీ వచ్చిందంటే మీరు ఆ బ్లాకేజ్ రిమూవ్ చేసుకొని ఓవర్ థింకింగ్ మానేసి మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేసి మీ విజ్డమ్ తోటి మీరు డబ్బు బాగా సంపాదించవచ్చు. అదే మిథున రాశికి చెప్పబోతుంది ఈ మంత్లోని. ఓకే, లెట్స్ సీ ద రిలేషన్షిప్. ఫైనాన్స్ అయితే బాగుందండి, డబ్బులు బాగా వస్తాయి మీ దగ్గరికి. కానీ మీ మాట ఎవరు వినరు. అంటే మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు మీ మాట వినరు, మీ పార్ట్నర్స్ మీ మాట వినరు, మీ ఆఫీస్లోని ఒకవేళ మీరు బాస్ అయితే మీ సబార్డినేట్స్ మీ మాట వినరు, లేకపోతే మీరు ఎక్కడైనా ఎంప్లాయీ అయితే మీ బాస్ మీ మాట వినరు. అది ఫైనలీ ఆ మాట, అది నో కార్డ్ వస్తే కనుక నేను అదే చెప్తాను. మోస్ట్లీ మిమ్మల్ని ప్లీజ్ దయచేసి ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళకండి. ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ఉంటే కనుక ప్రాబ్లం అవుతుంది. సో డిసెంబర్ నెలలో మీరు చేసిన సాక్రిఫైస్ యూనివర్స్కి తెలుసు కాబట్టి యూనివర్స్ మీకు ఏదో ఒక సపోర్ట్ ఇస్తుంది. వెరీ గుడ్. క్రియేషన్ అంటే మేనిఫెస్టేషన్ చేస్తే చాలా మంచిది. బ్రోకన్ హార్ట్ తోటి ఉండదు దయచేసి. న్యూ ఇయర్ న్యూ థాట్స్తో హ్యాపీగా ఉండండి. సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళ గురించి చూద్దాం. ఏదో కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. సో మిథున్ రాశి, ఆల్ ద బెస్ట్. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. లాంగ్ వీడియో తప్పకుండా చేస్తాను మీ అందరి కోసం. అయితే దిస్ ఇస్ నాట్ ది రైట్ టైం. ఏదైనా కొత్త యాక్షన్స్, ఏమైనా కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నెక్స్ట్ ఇయర్